కస్బా వార్తలకు స్వాగతం. కరీంనగర్ నడిబొడ్డున దొంగలు బీభత్సం సృష్టించారు. పీఎంజే జ్యువెలరీ షాపుపై దాడి చేసిన 5 దుండగులు అడ్డు వచ్చిన సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మరో 3 తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు దోచుకొని పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. కరీంనగర్ నగరం తుపాకుల మోతతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత రద్దీగా ఉండే పట్టణంలోని పీఎంజే జ్యువెలరీ షాప్లో జరిగిన దోపిడీ స్థానికంగా భయాందోళనలను సృష్టించింది. పథకం ప్రకారం 2 బైకులపై వచ్చిన 5 సాయుధ దుండగులు సినిమా ఫక్కీలో షోరూంలోకి చొరబడి సిబ్బందిని తుపాకీలతో బెదిరించారు. దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై దుండగులు ఏమాత్రం కనికరం లేకుండా కాల్పులు జరిపారు. ఈ విచక్షణారహిత కాల్పుల్లో దుకాణానికి చెందిన ఒక సిబ్బంది అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మరణించినట్లు తెలిసింది. మరో 3కి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కాల్పుల అనంతరం దుండగులు షోరూం కౌంటర్లో ఉన్న విలువైన బంగారు వజ్రాభరణాలను బ్యాగుల్లో నింపుకొని బైకులపై అక్కడి నుంచి పరారయ్యారు. పట్టపగలు వందలాది మంది సామాన్యులు తిరిగే రోడ్డుపై ఇలా తుపాకీలతో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడడం పోలీసు యంత్రాంగాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాను ఇంకొక 2 వచ్చి కలబట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.